తెలంగాణ రాష్ట్రం చీదెళ్ల గ్రామానికి చెందిన డి తిరుపతమ్మ గారు ఈరోజు ఆమె జీవిత ప్రస్థానంలో ఒక మహోన్నత శిఖరాన్ని చేరుకున్నారు. ఆమె తన 100వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. శతాబ్దాల కాలాన్ని చూసిన ఈ మాతృమూర్తి తన జీవితాన్ని భక్తికి, సేవకు అంకితం చేశారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివభక్తులు నిశ్చలమైన మనస్సుతో శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. శివయ్య చెంత తమ కుటుంబ సభ్యులందరి పేరు మీద వారి గోత్రనామమైన నాగులోళ్ల గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమాన్ శ్రీమదహాం గోత్రోద్భవస్య నాగులోళ్ల గోత్రోద్భవస్య తిరుపతమ్మ నామదేశ్య పుట్టపాల గోత్రోద్భవస్య వెంకటరెడ్డి నామదేశ్య విమలమ్మ నామదేశ్య సకుటుంబానాం తతః పగడిపాల గోత్రోద్భవస్య శేషిరెడ్డి నామదేశ్య శోభారాణి నామదేశ్య భరత్ రెడ్డి నామదేశ్య గాయత్రి నామదేశ్య సకుటుంబానాం తతః. ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా ఉచ్చరిస్తూ జంగమయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు హారతి కర్పూరం వెలిగించి శివయ్యకు నీరాజనం సమర్పించగా ఆ హారతిని భక్తులు తమ కళ్లకు, హృదయానికి హత్తుకుని స్వామివారి ఆశీస్సులను పొందారు. శతమానం భవతి శతాయ ప్రాశ్యేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతిం దీర్ఘమాయు పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు తదాస్తు తదస్తు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో నెయ్యి, నవధాన్యాలను సమర్పించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రుద్రాయుధం నమః దేవాయుధం నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివాలయ నిర్మాణంలో భాగమవ్వాలనే తపనతో ఇటుక సాయమందించి పుణ్యకార్యంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేతా. ఈ శతాబ్ది వృద్ధురాలు తన 100వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథుల మధ్య సంతోషంగా కేక్ కట్ చేశారు. కుటుంబ సభ్యులంతా ఆనందించి ఆమెకు కేక్ తినిపించారు. సేవామూర్తి తిరుపతమ్మ గారు సేవాశ్రమంలోని అభాగ్యులకు 3 పూటలా అన్నదానం నిమిత్తం తగిన విరాళమందించిన సందర్భంగా వారి తరపున వారి కుటుంబ సభ్యులు అనాథులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. నూరేళ్ల జీవితాన్ని నిండుగా జీవించిన సేవామూర్తి తిరుపతమ్మ గారు శివునిపై చూపిన భక్తి, అనాథుల పట్ల చూపిన కరుణ నిజంగా అమోఘం. ఒక మాతృమూర్తిలా అభాగ్యులను ఆదరించిన ఈ మహనీయురాలి జీవితం ఎందరికో స్ఫూర్తి. అనాథులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తిపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి.
ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.